హలో మామా, ఏరా బొబ్బతే నీ కూతురు నువ్వు తోడుకోమా మామా ఇంటికి. కాదురా బొబ్బతే 6 నెలలు అవుతుందిరా పెళ్ళి. ఆహా, నీ కూతురు నువ్వు తోడుకోబో ఇంటికి. ఏమిటికిరా? ఏమన్నా ఎదురులో పోతా ఉంటే నీకెంతమంది పిల్లలు ఇంకా ఇంకా కనలేదా అంటున్నారు నన్ను. కాదురా ఇంకా పుట్టలేదని చెప్పరా? ఓయమ్మా, అంతలా కడుపు మొయ్యలేను మామ నేనా. కాదురా కోతిరా ఎలా నువ్వెందుకు మోస్తావురా కడుపు? నా కూతురు మోస్తాది. ఓ స్వామి, నా కడుపు ఉంది నీ కూతురు మోసేది, నాకు కాళ్ళ కట్టం రాదా? ఒరే బొబ్బతిగా నీ కడుపు కదరా నాయన, నీ పెళ్ళాం కడుపే నీ పెళ్ళమే మోసుకుంటాదిరా. ఓ మామా, అందరు నన్ను అడుగుతారు మామా నీకెంతమంది పిల్లలని. రామచంద్ర ఒరే నీ పెళ్ళాంకి పుట్టినా నిన్నే అడుగుతారా? ఏమైనా నా పిల్లకి నోరు లేదా? నా పిల్లల్ని అడగచ్చు కదా. కాదురా బొబ్బతే పుట్టే పిల్లలు ఇద్దరుగా పుడతారా నాయన. ఎవరినైనా నా పిల్లం కడుపులో సగము నా కడుపులో సగము, ఈ 2 సగాలు ఎత్తుకుపోయి డాక్టర్ కాడికి పోయి అతికిపించుకోవాలి నా పిల్లల్ని. ఓరి నాయన ఏమిటిరా నువ్వు నాయన? పిల్లోడు మొత్తం నా కూతురికే పుడతారా? మరి ఎందుకు మా ఊర్లో నా కొడుకులంతా నీకెంతమంది పిల్లలని నన్ను అడుగుతారు నా కొడుకులో. ఒరే నా కూతురు కన్నా కూడా నిన్నే అడుగుతారా జనాలు. ఓ మామ, నన్ను అడగద్దని చెప్పు మామ. సరేలేరా చెప్తాలేరా. ఓ మామ, ఏదో పోతా ఉంటే మీ ఇంట్లో ఏం కూరరా అని అడుగుతాను నన్ను. కాదురా ఏం కూరో ఆ కూర చెప్పరా సరిపోతాదే. నేనేం కూర చేయలేము ఈ నా కొడుకు నన్ను ఊరికేనే అడుగుతా ఉన్నారు. ఒరే బొబ్బతిగా మీ ఇంట్లో మీ పిల్లలు చేసినా కూడా ఆ ఈగలో నిన్నే అడుగుతారా జనాలు. అమ్మ, మీ కూతురు చేసినా కూడా నన్ను అడుగుతారు మామ. ఏంది మామ ఇదే? ఓ మామ, ఇంటికాడికి వచ్చి మీ కూతురు తోడుకోబోదురా మామ. ఒరే బొబ్బతిగా ఇంటికాడికి వచ్చినప్పుడు మెట్టుకాలతో కొడతాను నేను వస్తున్నా ఉండవు. ఎవరిని అడగద్దని చెప్తాలే. రామా నాయన. నాయన వస్తున్నా ఉండవు నాయన.